కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టి కోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బిక్కవోలులో అంగరంగ వైభవంగా మొదలైన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవం. మొదటి పూజా కార్యక్రమంలో పాల్గొని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి దంపతులు. రామచంద్రపురం నియోజకవర్గంలో ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన దాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయం. గంగలపూర్ అగ్రహార పేదపాల పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ డే కార్యక్రమం. హాజరైన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. కే గంగవరం మండలం పామర్రు కోటిపల్లి హై స్కూల్స్ లో మెగా పేరెంట్స్ మీటింగ్. పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. బిక్కవోలులో అంగరంగ వైభవంగా మొదలైన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం. ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమం, లైటింగ్, ఎగ్జిబిషన్ లో జైంట్ వీల్స్, కొలంబస్, బ్రేక్ డాన్స్ మొదలగు కార్యక్రమాలతో షష్ఠి మొదలైంది. ఈ సందర్భంగా మొదటి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి దంపతులు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. वीरांगनानोर्ध्वभाविदोवधे रविष्णं धोर्मधाविदेवते
आराध्य गोब्लवपुरुषघ्ने क्षयद्वीराय ब्रह्मस्मेलेस्तु रक्षादनो देवपुरुषाद्रसमेच्छद्पुरः स्वहे त्वङ्गधन्यवानं मृगन्नभीममुपहतमुग्रं राजरित्रे रुद्रस्तवाराज्ञास्तुनोवन्दुषया परिणोरुद्रस्य हेतुर्वक्त्रद्वेषस्य दुर्मदघायो अवस्थिराय भगवद्भ्यस्मे स्वमेध्वत्लोकाय प्रियाय प्रिया भीष्वत्वभक्तमध्वानस्वरिसः परमेक्षाय दण्डनाय तद्दुर्मसाराय दिवाकम्य प्रणाये विगतदिनो हितमस्ते स्तुभः यास्ते सहस्रं हेतयो नमस्कृनो वन्दुलाः सहस्राणः स्तुलाबाहोस्तहेतयः तासामीशानो भगवत्पराजीनामुकाबुधि सहस्राणः सलोये रुद्रादिभूम्याम् शेषाकुन्दहस्रयोजने वृन्दादिनमसि अस्मिन् महज्जन्मने निरीक्षे भवाधि नीलग्रीवाश्रगन्धाः सर्वाधलक्षमाजुनाः नीलग्रीवाश्रगन्धाः ये वृक्षे नीलग्रीवाविलोहिताः ये भूतानामधमदेवधिका అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుండే ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడే. భక్తులు భారీ క్యూ లైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయాల కార్యనిర్వహణాధికారి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నడుతుంటే లైన్ కలుస్తూ ఉంటుంది. జరగాలి రావాలి దాన్ని జరగండి మా అటుకోలు కదా కావాలని పట్టుకున్నామా జరగాలి స్వామి లైన్ అలాగే ఉంటుంది. వేళ ఎంత ఉంటుంది? షష్ఠి వేళ ఉత్తరోజు కాదు, బుధవారం ఉన్నట్టుంటుంది. అది చెప్పొద్దని ఎందుకు చెప్తున్నావు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకూర అగ్రహార పెద్దపాల పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ డే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మహేష్ కుమార్ పాఠశాల విద్యార్థులను వారి తల్లిదండ్రులను ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథక విద్యా విధానంపై అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అజ్ఞాన భోజనం మెనూను అడిగి తెలుసుకున్నారు. అలాగే పేరెంట్స్ కూడా పాఠశాలలో ఉద్యోగాల భోజనం ఏర్పాటు, అలాగే టాయిలెట్ ఇతర సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల హెచ్ఎం పాఠశాలలో జరుగుతున్న పనులపైన, విద్యా విధానం పైన, మౌలిక వస్తువులపైన కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు వివరించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ జె వెంకటేశ్వరి, సర్పంచ్ దొంగ నాగేశ్వరరావు, ఎంపీటీసీ విత్తనాల దుర్గాభవాని, ఎంఈఓలు కె వెంకటేశ్వరరావు, మోకా ప్రకాష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
సో 23 మెంబర్స్ పిల్లలు ఉన్న స్కూల్ అందరూ పేరెంట్స్ వచ్చారనుకుంటున్నాను. సో మీరు అంటే అందరూ నియర్ బై అయినా కొంచెం దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. అందరూ నియర్ హార్డ్లీ 2 or 3 kilometers రేడియస్, 1 kilometer రేడియస్. సో ఫ్రీక్వెంట్గా మీరు వస్తూ ఉండండి. జస్ట్ ఇంటరాక్ట్ విత్ ద టీచర్స్. మీకు ఏదైనా ఇష్యూ ఉన్న పిల్లలకి స్పెసిఫిక్గా ఏదైనా పిల్లవాడు సరిగ్గా ఇంటరాక్ట్ అవ్వట్లేడు, ఐసోలేటెడ్గా ఉంటున్నాడు, చదువుల్లో కానీ స్పోర్ట్స్లో కానీ ఇంకేదైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో సరిగ్గా పార్టిసిపేట్ చేయకపోతే మీరు ఫస్ట్ వచ్చి అడగాల్సింది టీచర్స్. ఎందుకు వాడు అలా ఉంటున్నాడు అనేది జస్ట్ ఆస్తారు. సో వాళ్ళు కంటిన్యూస్గా మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా ఫిజికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇష్యూస్ ఉంటే కూడా జస్ట్ మీకు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ కొన్ని మెయింటెనెన్స్ గ్రాంట్స్ కూడా ఇచ్చారు. సో డెఫినెట్గా అందులో ఏదైనా చిన్న చిన్న లూప్ హోల్స్ ఉన్నా, ఏదైనా లైట్ పని చేయట్లేదు, ఏదైనా వాష్రూమ్ సరిగ్గా లేదు, దాన్ని బట్టి మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. సో స్పెసిఫికల్లీ ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టిందే మీకు టీచర్స్కి ప్రాపర్గా ఇంటరాక్షన్ ఉండాలి. సో ఐ థింక్ చిన్న స్కూల్ కాబట్టి డైరెక్ట్గా 1-to-1 యాక్చువల్లీ టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు మీరు. సో మీకు ఏది ఉన్నా కూడా పిల్లవాడికి సంబంధించిన ఇష్యూస్ మీరు అడిగి రిజాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది యాక్టివిటీ టుడే ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది. సో అందరూ పార్టిసిపేట్ చేయండి. సో హ్యావ్ లంచ్ అండ్ ఓకే, థ్యాంక్ యూ. ఈనాటి తల్లిదండ్రుల ఉపాధ్యాయ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన అంబేద్కర్ కోనసీమ జిల్లా మన మండల విద్యాసాగర్ గారు కలెక్టర్ గారికి దీంట్లో చూసారమ్మా అంటే ఎవ్రీ సొల్యూషన్ ఎవ్రీ చేస్తున్నారా? ప్రాజెక్ట్ వర్క్ అని రైటర్ వర్క్ అని రెస్పాన్సిబిలిటీ టెస్ట్ మార్క్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ అండ్ దీంట్లో మీరు రెగ్యులర్గా వస్తుంటారా స్కూల్కి? పేరెంట్స్ ఫుడ్ ఎలా ఇస్తున్నారు? ఎక్కడ కిచెన్ ఎక్కడ ఉంది? సో కిచెన్ ఎలా ఉంది మీరు చూస్తుంటారా? ఏమేమి పెడుతున్నారు పిల్లలకి ఇంత మిడ్ డే మీల్లో? ఓకే, సో మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా? సో వాష్రూమ్స్ అవి నీట్గా ఉన్నాయా లేదా? ఆల్రెడీ ఎన్నుకున్నారా ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్? జరిగిందా? ఎవరు? చైర్మన్ గారు. రైట్. సో చూసుకుంటున్నారా మీరు? అంటే ఎలా ఉంది ఇక్కడ? డ్రింకింగ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? బోర్ ఉందా లేకపోతే నియర్ బై పంచాయతీ? చెప్పండి ఒకసారి దీంట్లో. కాకినాడ జిల్లాలో వైభవంగా గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి వేడుకలు అలాగే తెల్లవారుజాము నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన, విశేష అభిషేకాలు నిర్వహించి సాయంత్రం 7 గంటలకి హై స్కూల్ నందు ఉన్న వేదికపై వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తారని, అలాగే రేపు ఆదివారం గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారని, అదేవిధంగా సాయంత్రం లోక కళ్యాణార్థం శ్రీ స్వామి అమ్మవారికి పవళింపు సేవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు తాకిడితో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
తప్పులుంటే మన్నించు స్వామి. శిరస్సు వంచి మీ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి స్వామికి. పురసా శిరస్సు నమస్తే రూపేభ్యః ధన్యవాత్రమధోర్నందరాజి కులవ్యోసాదేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవేదమాన ఆయుష్యేజోదనాని సంప్రాజించ విరాజించ హేత్రీర్యాజనో ఆజత్వనిరాజనం దర్శయామి. హరోం హర శరవణ భవ చెప్పండి. హరోం హర హరోం హర శరవణ భవ శరవణ భవ. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివమే అస్మిదా శివం. ఎక్కడ వారక్కడ 3 సార్లు ప్రదక్షిణ చేయండి అమ్మా. నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం తదనంతరం స్వామివారి అలంకారం అతి విశేషంగా జరుగుతుంది. స్వామివారి రూపం మన కళ్ళుకు చెదరిపోయేలాగా భక్తి పారవశంతో పరవశించేలాగా అతి వైభవంగా ఉంటుంది. సర్వదర్శనములు అభిషేకములు ఇట్లా నిత్యాభిషేకాలు జరుగుతాయి. రేపు సాయంత్రం 7 గంటలకు స్వామివారి యొక్క దివ్య కళ్యాణ వైభవంగా అందవరం దేవస్థాన హై స్కూల్ ఆవరణలో అది వైభవంగా అలంకరించినటువంటి వేదిక మీద అర్చకులు పురోహితులు వేద పండితులు సమక్షంలో అతి వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణం జగత్ కళ్యాణం అవుతుందని మేమందరూ భావిస్తున్నాము. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ వారి ఆశీస్సులు మీ అందరూ పొందాలని కోరుకుంటున్నాం. కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. కే గంగవరం మండలం పామర్రు కోటిపల్లి హై స్కూల్స్ లో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. మంత్రి సుభాష్ కు ఘనంగా స్వాగతం పలికారు ఉపాధ్యాయులు, విద్యార్థులు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ ఉపాధ్యాయులపైనే ఉందన్న మంత్రి సుభాష్, పిల్లలను తల్లిదండ్రులు వెనకేసుకు రావద్దు, అలా చేస్తే విద్యార్థులకు ఉపాధ్యాయుడనే భావం పోతుంది. ఎక్కడైనా ఉపాధ్యాయులలో లోపాలు ఉంటే తన దృష్టికి గాని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఉపాధ్యాయులు తమ వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేయాలని, క్రమశిక్షణతో ఇష్టపడి విద్యను అభ్యసించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు మంత్రి సుభాష్. విద్యార్థులు హాజరు శాతాన్ని 70% పైబడి ఉండేలాగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా 46,000 స్కూల్స్ లో పేరెంట్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి. అమ్మాయిలు బుక్స్ తీసుకున్న అమ్మాయిలు రండమ్మా, బుక్స్ తీసుకున్న అమ్మాయిలు కిందకి రండి అమ్మా.
అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ పేరెంట్స్ మీటింగ్ అనేది జరపడానికి గల కారణం, అలాగే సుమారు 46,000 స్కూల్లో ఈరోజు పేరెంట్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, పిల్లల తల్లిదండ్రులకున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అక్కడ పొందుపరచడం, అలాగే ఈ చిన్నపిల్లలు కొంతమంది ఈ సిగరెట్లకు కానీ ఈ గంజాయికి కానీ అలవాటు పడటం, మరి వాటి నుంచి దూరం చేయాలి. మీకు ఏమైనా తెలిస్తే మాకు చెప్పండి. మాకు ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకి తెలిస్తే జాగ్రత్త పెట్టుకోమని చెప్పే ఉద్దేశం. అదేవిధంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో 8 సంవత్సరాలు దాటిన 8వ తరగతి 9, 10 అలాగే ఇంటర్ చదువుతున్న పిల్లల్ని పూర్తిగా మన పర్యవేక్షణలో ఉంచుకోవాలి. ఏదైతే గతంలో ఐప్యాడ్లు ఇచ్చారో వాటిల్లో ముఖ్యంగా వాట్సాప్లు కానీ ఈ యొక్క కాలింగ్ ఆప్షన్ కానీ లాక్లు ఓపెన్ చేయించేసి మరి వాడుతూ ఉన్నారు. ఈ ముఖ్యంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కూడా గమనించవలసిన పరిస్థితి, గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. అలాగే ఎక్కడైతే అక్కడ స్కూళ్ళు బయట ఆకతాయిలు కొంతమంది తిరగటం, మరి తెలిసి తెలియని వయసుల్లో వీళ్ళకి ఫోన్ నెంబర్లు ఇచ్చి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏదైతే సచివాలయం పోలీసులు ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడికి పెట్టడం జరిగింది. ఆడపిల్లలున్న ముఖ్యంగా పుష్పదైన పైబడిన ఆడపిల్లలున్న స్కూళ్ళు కానీ కాలేజీల దగ్గర కానీ పెట్టడం జరిగింది. అవి పూర్తిగా పర్యవేక్షణలో ఉంటుంది. ఎవరన్నా ఆకతాయిలు ఇక్కడికి గత్తర చేసి లేకపోతే అమ్మాయిల్ని మాయమాటలతో లోపరుచుకుందామని చూసే వాళ్ళ మీద తీవ్రమైన పరిణామాలు, తీవ్రమైన శిక్షలకి గురవుతారని మాత్రం మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈ ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్నారో మరి ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా, పిల్లల ఆరోగ్య పరిస్థితులు కూడా పొందుపరుస్తున్నారు. మరి పుష్పతైన పిల్లలకి పూర్తిగా రక్తహీనత అనేది చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు కూడా జాగ్రత్త పడతారు. కాబట్టి వాళ్ళకి రక్తాన్ని పెంపొందించే విధంగా కొన్ని మెనూ కూడా అతి త్వరలో జనవరి నుంచి మార్చడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇటు పిల్లల అటెండెన్స్ కూడా అంతే ముఖ్యం. తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. ఇటు ఉపాధ్యాయులు కూడా మీకు ఇంటిమేట్ చేస్తూ ఉంటారు, ఏదైనా హాజరు కాకపోతూ ఉంటాయి. మరి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ జనరేషన్ మారే కొద్దీ ఈ కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు బయట నుంచి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆకతాయిల నుంచి అలాగే ఈ గంజాయికి లోపడుతూ ఉన్నారు. కాబట్టి మన పిల్లలు మనం జాగ్రత్త పెట్టుకోవటం చాలా ముఖ్యమైన విషయం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏదేమన్నప్పటికీ ఇలాంటి ఇది హిస్టారికల్ డే, ఎందుకంటే మొత్తం పేరెంట్స్తో కూర్చుని ఒక అవేర్నెస్ తీసుకురావటం పిల్లల గురించి, వాళ్ళకి ఏమైనా బాధలు ఏమైనా ఉంటే ఉపాధ్యాయులు చెప్పడం, ఉపాధ్యాయులు పిల్లలు ఏమైనా తప్పు చేస్తుంటే అది చెప్పడం, కానీ పిల్లల భవిష్యత్తు గురించి పెట్టిన ఈ కార్యక్రమం మరి ఇదొక రికార్డ్ అని చెప్పవచ్చు. ఏదేమన్నప్పటికీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఇలాంటి యొక్క ఈ పేరెంట్స్ మీటింగ్ ఎంతైనా సరే ఉపయోగం అని చెప్పి తెలియజేస్తాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. పసలపూడి, సోమేశ్వరం, రాయవరం, వెదురుపాక, లొల్ల గ్రామాల్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు భక్తుల వేకోజాము నుండి తరలివచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని పువ్వులు, పడగలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
షష్ఠి మహోత్సవాలు పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాల గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. స్వామి దర్శనానికి వచ్చే సుమారు 10,000 మంది భక్తులకు భారీ ఎత్తున అన్న వితరణ కార్యక్రమాన్ని చేపట్టామని ఆలయ అధికారులు తెలిపారు. ఓం సుబ్రహ్మణ్యేశ్వర నమః. ఈరోజు శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం ఇంద్రపాలెం గ్రామం కాకినాడ రూరల్ మండలం ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి వేలాదిగా భక్తులు ఉదయం 2 గంటల నుంచే రావడం జరుగుతుందండి. మా డిప్యూటీ కమిషనర్ డిఆర్వి రమేష్ గారు ఆదేశాల అనుసారంగా 20 మంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ డిప్యూటీ చేయడం జరిగిందండి. సిఎఫ్ఓ కింద కాకినాడ ఇన్స్పెక్టర్ అయిన వి పనేంద్ర కుమార్ నన్ను నియమించడం జరిగిందండి. అలాగే ఈవోలు అలాగే డిప్యూటీ స్టాఫ్ అందరూ కలిసి కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో అయితేనే చిన్నపిల్లలకి పాలు ఏర్పాటు చేయడం అయితేనే అలాగే వాటర్ సదుపాయము అలాగే మనకి పులిహోర ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. పొద్దుటి నుంచి భక్తులు ఇంచుమించు 10,000 నుంచి ఇంచుమించు 25,000 వరకు ఇప్పటివరకు దర్శనం జరిగిందండి. అలాగే కూడా 10:30కి మేము అన్నదానం స్టార్ట్ చేస్తాం జరుగుతుంది సార్. అన్నదానంలో కూడా అనేక భక్తులు పార్టిసిపేట్ చేసి ఆ స్వామివారి ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సాయంత్రం వరకు ఇంచుమించు 75,000 వరకు రావచ్చని మా అంచనా అండి. భక్తులకి అలా చాలా రద్దీగా వస్తున్నారు. స్వామి యొక్క విశిష్ట దర్శనం కోసం చాలా మంది భక్తులు పొద్దున్నుంచి ఉదయం 2:30 నుంచి బాగా ఫ్లోటింగ్ బాగా జరుగుతుందండి. కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లో అయితేనే అలాగే మొత్తం ఫ్రీ దర్శనం అయితేనే 30 రూపాయల దర్శనం అయితే 50 రూపీస్ దర్శనం అయితే ఫ్రీగా కూడా వాళ్ళకి మేము అలౌ చేస్తున్నామండి. ఎటువంటి ఇబ్బంది లేవు. వాటర్ సదుపాయం కూడా చేయడం జరుగుతుంది. సుమారు మా ఎక్స్పెక్టేషన్ 75,000 వరకు వస్తారని మేము అంచనా వేస్తామండి. ఈ 10:30కి మేము అన్నప్రసాదం స్టార్ట్ చేస్తాం. చాలా మంది భక్తులు కూడా దానికి వాళ్ళ యొక్క చందాల రూపంలో కూడా దేవుడికి కానుకలు ఇస్తున్నారండి. కాబట్టి ఈ ఫెస్టివల్ చాలా బాగా జరుగుతుందని మేము చెప్తున్నాం సార్. ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఐపీఎస్ మరియు చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఐపీఎస్ ఆదేశాల మేరకు చింతూరు సిఐటి దుర్గాప్రసాద్ ఎస్ఐపి రమేష్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాన్ని నిర్వహించారు. చింతూరు గురుకుల పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు సమావేశంలో ఏఎస్పీ పంకజ్ మీనా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల వ్యక్తిగత కుటుంబ జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ వాటి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972ను వినియోగించి సమాచారం ఇవ్వాలని, ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు.
డ్రగ్స్, గంజాయి, వైట్నర్, మత్తు పదార్థాలు సమాధానం తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 ఏదైనా ఫోన్ చేసి తెలియపరచండి. డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో. థ్యాంక్ యూ. ఇలా ప్రతి అస్సలు వద్దు. సే నో టు డ్రగ్స్. మన సైడ్ నుంచి అదే ఉంది. నా ఆఫీస్లో కూడా మీ అందరికీ స్వాగతం. మీకు సాయం కావాలంటే రండి. ఫోన్తో కూడా మాట్లాడచ్చు, ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మీ ఇష్టమే. ఏదైనా మీకు కావాలంటే రావచ్చు, ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అది నా ప్రామిస్. మీ అందరితో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఎస్పెషలీ ఈ డ్రగ్స్ మన చిత్తూరు ఏరియా చాలా అఫెక్టెడ్. అంటే 100 kg 200 kg అట్లానే కాదు దొరుకుతుంది. 200 kg అది క్వాంటిటీ ఒకసారి చూడండి. 200 kg 300 kg. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బిక్కవోలులో అంగరంగ వైభవంగా మొదలైన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవం. మొదటి పూజా కార్యక్రమంలో పాల్గొని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి దంపతులు. రామచంద్రపురం నియోజకవర్గంలో ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన దాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయం. గంగలపూర్ అగ్రహార పేదపాల పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ డే కార్యక్రమం. హాజరైన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. కే గంగవరం మండలం పామర్రు కోటిపల్లి హై స్కూల్స్ లో మెగా పేరెంట్స్ మీటింగ్. పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇవే బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ-షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.